అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా డిజిటల్ చెల్లింపుల ధృవీకరణకు మరొక కొత్త విధానం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఆన్లైన్ లావాదేవీలు చేసే సమయంలో ఆ పేమెంట్ను ధృవీకరించేందుకు ఓటీపీని వినియోగిస్తున్నారు. అన్ని బ్యాంకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ త్వరలోనే డిజిటల్ చెల్లింపుల ధృవీకరణకు మరో కొత్త మెకానిజాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ చెల్లింపుల విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ తరహా చెల్లింపులకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ద్రవ్య పరిమితి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడిస్తున్న సందర్భంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఆర్బీఐ డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ తరహా లావాదేవీల భద్రత కోసం అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ను బ్యాంకులకు సూచించింది. దీంతో చాలా వరకు బ్యాంకులు ఓటీపీ ఆధారిత విధానాన్ని అనుసరిస్తున్నాయి. సాంకేతికత వృద్ధి చెందుతున్న వేళ పలు ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత తీసుకువచ్చేందుకు విధిగా అనుసరించేలా కొత్త ఫ్రేమ్వర్క్ను తీసుకువస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి విడిగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఓటీపీకి ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపోతే ఆఫ్లైన్లోనూ డిజిటల్ రూపీ లావాదేవీలు ఇంటర్నెట్ అందుబాటులో లేని సందర్భాల్లోనూ ఆఫ్లైన్లో డిజిటల్ రూపీ లావాదేవీలను నిర్వహించే వెసులుబాటును ఆర్బీఐ తీసుకురానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని శక్తికాంత దాస్ తెలిపారు. సిబిడిసి రిటైల్ లావాదేవీలను పైలట్ ప్రాజెక్టును 2022 డిసెంబర్లో తీసుకువచ్చారు. ప్రస్తుతం బ్యాంకులు వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి వ్యాపారాలకు లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నాయి. చూశారు కంటే మొత్తం మీదుగా డిజిటల్ చెల్లింపుల ధృవీకరణకు మరో కొత్త విధానం అమలు చేస్తామంటుంది ఆర్బీఐ. అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇలా యూపీఐ చెల్లింపులు చేసేవారందరికీ కూడా మరింత సులభతరంగాను మరింత సేఫ్టీగా ఉండేందుకు ఆర్బీఐ కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లుగా స్పష్టంగా చెప్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.